మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బొమ్మానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, మరి విశేషంగా చూసుకుంటే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశిలో అయిన వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సద్గురుదేవుల ఆశీస్సులండి. ఈ సంవత్సరము గురువు మిథున రాశి లోపల చరిస్తుండు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యవహారం లోపల కానివ్వండి, తర్వాత వ్యాపార లాభాల దేబలో కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, చాలా ఉన్నతంగా ఎదిగేటువంటి ఆస్కారం ఉన్నదమ్మా. ఈ సంవత్సరము వృషభ రాశి స్థిర రాశి కాబట్టి వీళ్ళ బుద్ధి ఎప్పుడైనా కానీ స్థిరంగానే పనిచేస్తుంది. రవి ఎప్పుడైతే వృషభ రాశి వాళ్ళకు స్థిర రాశి లోపల ఉంటుండో ఖచ్చితంగా గృహాలు నిర్మించడం కానీ, తర్వాత ప్లాట్లు కొనుగోలు చేయడం కానీ, తర్వాత ఉద్యోగ ప్రమోషన్ కానీ, వ్యాపార లాభాలు కానీ తప్పకుండా ఈ పరాభవనామ సంవత్సరం లోపల ఈ వృషభ రాశి వారికి తప్పకుండా జరుగుతుందమ్మా. రెండోది ఏంటిదనంటే, వృషభ రాశి, వృషభము అంటే ఒక గోవు అని అర్థము. ఒక గోవు ఎంత సాత్వికంగా ఉంటుంది, ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అంతే సాత్వికంగా పనిచేస్తుంది. సత్వగుణము ఎప్పుడైతే మనిషికి పనిచేస్తుందో పంచాంగం లోపల ఉన్నటువంటి పాజిటివ్ థాట్స్ అనేటివి వీళ్ళకి తప్పకుండా పనిచేస్తుంటారు. సత్వగుణం లోపల ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, వారు తప్పకుండా వృషభ రాశి లోపలనే జన్మిస్తుంటారు. వారి యొక్క జన్మ లగ్నము కానీ, జన్మ నక్షత్రము కానీ వృషభ రాశి లోపల ఉంటుంది. గోవు ఎప్పుడైనా కానీ ఈ దేశానికి ప్రతి వ్యక్తికి కూడా మేలే చేస్తుంది. గోవు పాలు కానీ, గోవు మూత్రం కానీ, గోవు నెయ్యి కానీ సమాజానికి కానీ, దేశానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారి మనస్తత్వము గో మనస్తత్వంగా ఉంటుంది. గోవు ఏ విధంగా అయితే సాత్వికంగా ఉండి ఈ యొక్క సమాజానికి ఉపయోగపడుతుందో వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం కానీ అదే విధంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం లోపల తప్పకుండా భూమి పూజ చేయడానికి ఆస్కారం ఉన్నది. ధనాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉన్నది. తర్వాత కొత్త కొత్త తోటలు కానీ, పొలాలు కానీ కొని అందులోపల ఆధ్యాత్మిక పరమైనటువంటి లాభాలు పొందేటువంటిది ఖచ్చితంగా ఉన్నది. వారు చేసే ఉద్యోగం కంటే పొలాలు కానీ, తోటలు కానీ, ఆధ్యాత్మిక వాతావరణం కానీ సృష్టించేటువంటి అధికారమే ఉన్నదమ్మా. గురుగారు, మరి ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? విద్యార్థులకు తప్పకుండా వారు రాణించేటువంటి ఆస్కారం తప్పకుండా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా గురువు కానీ, రవి కానీ శుభస్థానం లోపలే ఉండాలి. శుభంగా గురువు శుభంగా ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి రాణించేటువంటి ఆస్కారం ఉంటుంది. గురుబలం బాగుంటుంది. గురుబలం చాలా బాగున్నది. విద్యార్థులు విద్యాపరంగా ముందుకెళ్ళేటువంటి ఆస్కారం బాగున్నది. విద్యార్థులు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సైన్యంలో కానీ తప్పకుండా రాణించేటువంటి ఆస్కారం మాత్రము ఈ పరాభవనామ సంవత్సరం లోపల తప్పకుండా జరిగేటువంటి ఆస్కారం ఉన్నదమ్మా. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంట? ఉద్యోగస్తులకు కూడా గురువు 2వ స్థానం లోపల ఉన్నాడు కాబట్టి, రవి 10వ స్థానం లోపల ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం లోపల కానీ రాణించేటువంటి ఆస్కారం ఉన్నది ఈ సంవత్సరం తప్పకుండా. ఈ వృషభ రాశి వారి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? కుటుంబ వాతావరణం కూడా చాలా అద్భుతంగానే పనిచేస్తుంది అమ్మా. ఎప్పుడైతే గురువు మనకు అనుకూలంగా ఉంటాడో విద్యార్థులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ధనవంతులకు కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, మామూలుగా సీదా సాదాగా రోడ్ల పొంట తిరిగేటువంటి మన సమయాన్ని వృధా చేసి రోడ్ల పొంట తిరిగి వాళ్ళు జీవితం లోపల
మానసికంగా దిగజారినటువంటి వ్యక్తులు కూడా కానివ్వండి, వారందరికీ కూడా గురువు చాలా అనుకూలంగా ఉండేటువంటి యోగమే ఉన్నది. ఎందుకంటే గురువు 2వ స్థానం లోపల ఉన్నాడు కదా. గురువు 2వ స్థానం లోపల ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు, గృహ నిర్మాణం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, అన్ని విధాల అనుకూలంగానే ఉంటుంది. గురువు తర్వాత 11వ స్థానం లోపల ఉన్నాడు కాబట్టి గృహ నిర్మాణం చేసే ఆస్కారం కూడా వృషభ రాశి వారికి తప్పకుండా ఉన్నది ఈ సంవత్సరంలో, పరాభవ నామ సంవత్సరంలో. గురుగారు, ముఖ్యంగా మరి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉందంటారా? వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం ఖచ్చితంగా ఉన్నది. ఏది ఏ విధంగా ఉన్నప్పటికైనా కానీ వివాహం కానీ, సంతానం కానీ, పుట్టినటువంటి సంతానం యోగ్యులు కానీ జరిగే ఆస్కారం తప్పకుండా ఉన్నది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగం లోపల ఉన్నటువంటి వారు కూడా ప్రమోషన్ పొందేటువంటి ఆస్కారం కూడా ఉన్నది తప్పకుండా. రాజకీయ రంగము, వివాహము, ఉద్యోగము, విద్యార్థులు, పిల్లలు ఎవరైనప్పటికైనా కానీ మనకు గురువు 2వ స్థానం లోపల ఉన్నాడంటే శంకించవలసినటువంటి అవకాశం అనేది ఉండదు. వాటంతటవే జరిగిపోతుంటాయి. ఏ రకంగా జరిగినా మంచి జరుగుతుంది. ఏ రకంగా జరిగినా పాజిటివ్ థింకింగే ఆలోచించాలి మనము. ఏ రాశి వారైనా కానీ ఏ రకంగా జరిగినా మంచి జరుగుతుంది, ఏ రకంగా జరిగినా పాజిటివ్ థింకింగే ఆలోచించాలి మనం. కాబట్టి రాజకీయ రంగంలో కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఉన్న స్థానం కంటే 4 మెట్లు ఎక్కేటువంటి ఆస్కారం మాత్రం ఖచ్చితంగా పరాభవ నామ సంవత్సరంలో ఉంటుంది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? రైతులకు కూడా యోగిస్తుంది, బాగా తప్పకుండా యోగిస్తుంది. రైతులకు కూడా వారు పెట్టినటువంటి ఒక చెట్లల్లో కానీ, వారు పెట్టినటువంటి ఒక పంట పొలాల్లో కానీ శుభాలు కనిపించి వాళ్ళకు శుభాలు జరిగేటువంటి ఆస్కారమే ఉంటుంది తప్పకుండా. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, స్థిరత్వం అనేది ఉంటుంది, ఆర్థిక లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి వృషభ రాశి వారికి. మరి ప్రేమ పెళ్లిలు సక్సెస్ అవుతాయి అంటారా ఈ ఇయర్ లో? ప్రేమ పెళ్లిలు తప్పకుండా సక్సెస్ అవుతాయమ్మా. గురువు 2వ స్థానం లోపల నుంచి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి తప్పకుండా జీవితం లోపల, భార్యాభర్తల వ్యవహారం లోపల తప్పకుండా ముందడిగేసే ఆస్కారం తప్పకుండా ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు, దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు? వృషభ రాశి వారు గోమాతను ఎక్కువగా పూజించాలి. గోమాత లోపల సమస్త దేవతలు ఉంటాయి. గోమాత పాదాలు కడగాలి. గోమాత యొక్క గోపేడ ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. గోమూత్రంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. తర్వాత వృషభ రాశి వారు వెంకటేశ్వర్ల స్వామిని తప్పకుండా పూజించాలి. విష్ణుమూర్తి అవతారాన్నే పూజించాలి. విష్ణుమూర్తి ఎవరమ్మా? గోపాలుడే కదా. ఆయన ఏం చేసిండు? గోపాలుడు గోవులను పూజించండు. కాబట్టి వృషభ రాశి గారు విష్ణుమూర్తి అవతారాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని పూజించడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. వారు ప్రయత్నం చేస్తే వారి జీవితం లోపల ప్రతిదీ కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా వాళ్ళు ఉన్నతంగా ఎదిగేటువంటి ఆస్కారం తప్పకుండా ఉన్నది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్ అమ్మ.